వకీలయ్య గారు వచ్చున్నారు. ఈ మధ్య మన కాంట్రాక్ట్ లో కట్టించిన ఆ ఇళ్లన్నీ ఆ కాస్త వర్షానికి కూలిపోయాయండి. కాంట్రాక్టర్లు కూలీల కష్టమే కాకుండా ఇసుక సున్నం సిమెంట్ కూడా తినేస్తుంటారు. కూలిపోక రాలిపోక ఏమవుతాయి చెప్పండి. సరసానికి కూడా కాస్త సమయం ఉండాలండి. గవర్నమెంట్ ఇప్పుడు నా మీద కేసు వేసింది. అనా పైసలతో వసూలు చేస్తుందట. ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయాలో మేం చెప్పగలిగితే మీరు మీ పట్టాలు ఎందుకండి? కేసు నడిపించండి. ఆ ఇల్లు పడిపోవటానికి వాటి కర్మ కానీ మన తప్పేం లేదని చెప్పి వాదించండి. ప్రయత్నం చేసి చూస్తాను. చూద్దాం చేద్దామంటే కాదండి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. కేసు గెలిపించాలి. నిజంగా డబ్బే కట్టడం అంటూ వస్తే మన ఇల్లు ఒళ్ళు అంతా గుల్లైపోతుందండి. సరే ఫీజేనా? చెక్కు పంపిస్తాను, వెళ్ళండి. డాక్టర్ గారు, మా జానకి ఎలా ఉందండి? మరేం పర్వాలేదు, కాస్త జాగ్రత్త అవసరం. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, అది కోలుకునేలాగా చూడండి. డాక్టర్లు మందులు ఇచ్చేవాళ్ళమే కానీ ప్రాణాలను ఇచ్చేవాళ్ళం కావు కదండి. మానవ ప్రయత్నం అంతా చేస్తాం. వస్తాను. ఈ డాక్టర్లు లాయర్లు ఇంటి చుట్టూ ఉపగ్రహాల్లాగా తిరుగుతుంటే ఇంకేముంటుంది? ఉపగ్రహం అంటున్నావు నన్ను? నువ్వు అల్లుడివి నాయన, 10వ గ్రహానివి. లోపలికి వెళ్ళు. పార్వతి, పార్వతి, ఏమండి? ఇలా కూర్చో. మన కష్టార్జితం ఇక మీద సర్వం నీది. నాకు మీరు బాబు తప్ప ఇంకేం అక్కర్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకేం అక్కర్లేదు. బాబా, ఏళ్ళు వచ్చిన కొద్ది ఇంకా కురవాడు అవుతున్నారు. ఏం కాకూడదు ఏమిటి? అలాగా బాబాయ్. వదలండి. ఏమిటి బాబు? ఇదిగోనండి మన తొలి పంట డబ్బు. ప్రభు, నాకెందుకు నాయన? తండ్రి అంతటి వారు, అంతా మీ ఆశీర్వాదం. అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు నాయన. ఆయన మంచి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోడు. అమ్మా, ఇదిగో నీ దగ్గర తెలిసి తండ్రిగా నేనేమీ చేయలేకపోయినా తెలియకుండా బిడ్డగా నువ్వన్నీ చేస్తున్నావు బాబు. అమ్మా, మందు కూడా తాగిపోతే ఎలాగమ్మా? ఎందుకమ్మా? మందు మాకు ఇచ్చి ఇంకా నన్ను బ్రతికించాలనా? బ్రతికి పడే బాధలు చాలు, ఇంకా నన్ను చావనివ్వండి. అలాగనకమ్మా, నువ్వు లేకపోతే మేమేమైపోతామో చెప్పు. నీకేమే తల్లి, ఇటు అయ్యగారాస్తి అటు ఆయన గారాస్తి కావలసినంత ఉంది. ఇటు వచ్చిన పార్వతి ఏమీ లేదయ్యి. దానికి తల్లి పుట్టిల్లు లేకుండా చేశారు. పుట్టింటి రుణం తీరిందని దాని నోటితోనే అనిపించారు. ఎందుకమ్మా అలా నిష్ఠూరంగా మాట్లాడతావు? నాకు మాత్రం అక్కంటే అభిమానం లేదా? ఉందమ్మా, ఉంది. కానీ ఐశ్వర్యం మన కళ్ళని కప్పేసింది. రక్తాన్ని పంచుకుని పుట్టిన అభిమానాన్ని కూడా చంపేసింది. చెల్లిని పిండినది ఎంతో ప్రేమతో పరిగెత్తుకొస్తే దాని లేని తనాన్ని ఆడిపోసుకున్నారు. దొంగదన్నారు. ఇంట్లో నుంచి పోయేదాకా తరిమి తరిమి కొట్టా. అమ్మా, మీ పాదాలు పట్టుకు చెప్తున్నానమ్మా. నేనే స్వయంగా అక్కని తీసుకురావడానికి వెళ్తాను. ఎలాగైనా అక్కని మరి ఇంటికి తీసుకొస్తానమ్మా. అది అభిమానం కలదు. మళ్ళీ గడప దొక్కదు. ఈ జన్మలో దాన్ని చూడలేదమ్మా. విన్నారా? ఇది మనోవ్యాధి. ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేదు. మీ పెద్దమ్మాయిని పిలిపించకపోతే చాలా ప్రమాదిస్తుంది. ఏం చేయమంటారు డాక్టర్ గారు? ఏం చేయమంటారు? అది నేను పిలిస్తే రాదు. ఆవిడేం కూతురయ్యా? తల్లి ప్రమాద స్థితిలో ఉన్నా రాదు. అక్క ఇదేమీ తప్పులేదండి, అంతా మాదే తప్పు. తప్పుల తర్వాత ముందు తల్లి ప్రాణం చూడండి. ఆలస్యం అయిన కొద్దీ అపాయం ముంచుకొస్తుంది. అక్కయ్య కోసం ఆ సీనియర్ పంపవండి. ఏం మనుషులమ్మా, ఇంతింత పగలు పట్టింపులు పెట్టుకుని పని మనిషిని పంపిస్తారా? మీకు ప్రాణాల కంటే పట్టింపులు ముఖ్యం అనుకుంటాను. డాక్టర్గా నేను చెప్పవలసిందంతా చెప్పాను. ఆ అమ్మాయి రాందే ఏం ప్రయోజనం లేదు. అటుపై మీ ఇష్టం. నేను వెళ్తాను డాక్టర్, నేనే వెళ్తాను. ఏ సీనయ్య, అక్కయ్య ఏది? వారిప్పుడు అక్కడ లేరటండి. వారెప్పుడో ఊరొదిలి వెళ్ళిపోయారటండి. ఆ ఊళ్ళోనే లేరు. నా తల్లి వెళ్ళిపోయిందా? వదిలి వెళ్ళిపోయిందా? పార్వతి, 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 కూడు మరి
నా 12 అది పార్వతి పార్వతి ఒక శుభవార్త. ఏమిటైనా? ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు. అలాగా? అవునండి. చాలా సంతోషం నాయన. నాన్న నాన్న ఏంటమ్మా? అక్క అడ్రస్ దొరికింది నాన్న. అలాగా? బాబుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అయిందట. ఏది? ప్రభుత్వం తెలంగాణలో ఒక సహకార వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపిస్తోంది. దానికి డైరెక్టర్ గా మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు. తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డిగూడెంలో సొంత వ్యవసాయం పెట్టి 1 సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు. మావయ్య, నా పేరైనా పర్లేదు, మీ అమ్మాయి పేరైనా పర్లేదు, సర్దుకుంటాం. ఇప్పటి తగలబెట్టింది చాలు, నన్ను చంపకు. ఇప్పుడేమైంది మావయ్య? అమ్మా, అది కదా మామ, అప్పుల రావులు వెనకాల పడుతున్నారు. అన్ని చోట్ల అప్పులు చేశానా? అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి తిరుగుతున్నానా? ఇంకా తిరగడానికి బజార్లే లేదు. లేకపోతే నిద్ర కొట్టేసుకుని ఇంట్లో కూర్చోపో. వాట్? ఏమిటన్నా? ఏమన్నా అంటారా? అంటావా? అంటావా? అంటే అన్నా కానీ తిట్టు 10 రూపాయలు పడే. ఇక నువ్వు వాల్చి గీ పెట్టుకున్నా సరే ఒక దమ్మిడి కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వవా? ఇందా ఏమిటండి? ఏమీ లేదు, మనం వెంటనే వెళ్ళాలి. కమాన్, ప్యాకప్ ప్యాకప్. ఎలాగండి? అమ్మకు జబ్బుగా ఉంది, నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి. నేను ఇక్కడ డబ్బు లేకుండా చావాలి, అదేం కుదరదు. అమ్మా, ఐ విల్ సీ అగైన్. నాన్న ఊరుకోమ్మ, ఊరుకో. పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది. నిన్ను డబ్బున్న చోటు ఇచ్చాను. నిన్ను బాధ పెడుతున్నాను, నేను బాధపడుతున్నానమ్మా. ఇప్పుడే చేయ లాభం లేదు మామా, ముందు డబ్బు తర్వాత ఏడు. నువ్వు వెళ్ళరమ్మా. నో, డబ్బుకి మీ అమ్మాయి తాకట్టు. డబ్బులా పడే, మీ అమ్మాయి ఎలా ఎడుతుంది? నేను ఇస్తానుడు. ఏమిటి చెయ్యా? కాదు, డబ్బు డబ్బు డబ్బు. వెరీ గుడ్ డార్లింగ్, నువ్వు వెళ్ళు. అల్లుడు గారు, దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేయండి. ఐ లైక్ యూ వెరీ మచ్ మామా. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. ఏది రాని, డబ్బు రాని. ఇస్తాను అల్లుడు, ఇస్తాను. ఏంటి ఇస్తాను. ఇంకెప్పుడు ఇస్తా? అప్పుడు ఇస్తాను, నీతో చెప్పాను ఏంటి నేను. అయ్యి బాబా, మోసం దాదా, అదేం కుదరదు, ఇప్పుడే కావాలి నాకు. అల్లుడు, నీకు డబ్బేగా కావాల్సింది? అవును. అంతేనా? ఇస్తాను రా. రా చూతా. అలా రా దారికి పద. మామా, ఎనపెట్టు లోపల ఉన్నట్టుంది. ఎనపెట్టి ఎక్కడ ఉంటే నీకెందుకు? నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. రా రా, ఇస్తాను రా. మామా, నువ్వు చాలా మంచివాడు. మై గాడ్, నరకం నరకం, ఇంతకంటే నరకం వేరే అక్కర్లేదు. బుద్ధొచ్చిందిరా బాబు, బుద్ధొచ్చింది. ఇస్తాను. ఏమిస్తా? ఈ ఆస్తి అంతా నీదే కదా, ఇంకా నీకు ఇంకేం కావాలి? కమ్ లైక్ దాట్. అలా రా దారి. కూర్చో. అవును, చెక్కబుక్క సంతకం పెట్టు. అంకిన వేసుకుంటా. చెయ్యండి, చచ్చా సంతకం చెయ్యి. చేయవా? చెయ్యి. చేయవా? చెయ్యి. నేను చెప్తాను మమ్మీ. నా మాట వినరా? Don't talk. Don't talk. ఏమండి? ఎక్కడున్నారా ఎవరు? డబ్బు కోసం గంట తిరిగి మమ్మల్ని ఇంటి వచ్చి గంటేశారు. ఆ డబ్బే నేను బయటికి గంటేస్తుంది. Get out. Get నా out. మాట వినరా? ఎవరు? వకీల్ గారా? అరెస్ట్ చేస్తారా? మమ్మల్ని మన్నించు. ఏమిటమ్మా ఇది? ఏమిటి? అమ్మ చావు బ్రతుకులో ఉందక్క, నిన్నే కలవరిస్తుంది. నువ్వు వస్తే కళ్ళ కనిపిస్తే అమ్మ బ్రతుకుతుందక్క. అమ్మ రాక
అమ్మ ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోవచ్చు. వెళ్దాం రాక రా. లేదిందు, నాకు అదృష్టం లేదు. అదేమిటక్క? ఆ గడప తొక్కనని వారు తల్లి మీద ఒట్టు పెట్టుకున్నారు. నేను నా మాంగళ్యం ముట్టి ప్రమాణం చేశాను. అక్క, మన ప్రతిజ్ఞల పట్టింపుల కోసం అమ్మ చనిపోవలసిందేనా? వద్దు వద్దు, అమ్మని ఇక్కడికే తీసుకురా. నా మాట వినిందు. అయ్యో బావా, బావా నువ్వైనా చెప్పు బావా. మా అక్కని పంపించు బావా, మా అమ్మని బ్రతికించు బావా. ఇందు, మీ అక్క చెప్పింది వెళ్ళమ్మా, మీ అమ్మని ఎక్కడికి తీసుకురా. బావా. అవునమ్మా. అక్కయ్య అంతేనా?